రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్స్ మెయింటెనెన్స్ కానీ అలానే వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు కానీ అట్లానే హాస్టల్ వసతి కోసం ఇచ్చే పేమెంట్స్ కానీ నెల నెల కూడా రావటం లేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ని తనిఖీ చేసే కార్యక్రమం చేయడంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలో ఈరోజు ఎస్ఎన్ కాలేజీ వెనక వైపున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల బాలుర వసతి గృహాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ యొక్క హాస్టల్లో దాదాపు 150 నుంచి 160 మంది విద్యార్థులు ఈరోజు నివసిస్తుంటే వీళ్ళందరూ కూడా రూమ్ కి కనీసం 15 నుంచి 20 మంది ఈరోజు ఈ హాస్టల్లో ఉంటున్నారు. ఒక్కొక్క చిన్న రూముల్లో వాళ్ళు కింద పడుకుంటూ ఫ్యానులు లేవు, లైట్లు కూడా లేవు. దారుణమైన విషయం ఏంటంటే ఈ విద్యార్థులు వచ్చి ఈ హాస్టల్కి 2 వారాలు అవుతా ఉంది. 2 వారాల నుంచి ఒక రూమ్ లో లైట్లు కూడా లేవు. దాదాపు 10 రూముల్లో లైట్లు లేవు. అంటే లైట్ లేకుండా అసలు ఎలా చదువుకుంటాడు విద్యార్థి? ఈరోజు కళాశాలకు వెళ్లే విద్యార్థి చదువుకోవాలన్నా రూమ్ లో లైట్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అట్లానే బాత్రూమ్ లో లైట్ లేవు. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఒక్కొక్క బాత్రూమ్ 30 మంది విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. ఈ 30 మంది విద్యార్థులు ఉపయోగించుకునే బాత్రూమ్ లో లైట్ కూడా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఈరోజు రూములు అంటే ఆ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు వస్తున్నాయి, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇవాళ దారుణమైన విషయం ఏంటంటే ఎదురున్న ఈ ఆర్ఓ ప్లాంట్ లోకి వెళ్ళి కొని తెచ్చుకొని పిల్లలు తాగుతున్నారు అసలు. అంటే తాగడానికి మంచినీళ్ళు లేవు, బాత్రూముల్లో లైట్ లేవు, రూముల్లో ఫ్యాన్లు లేవు, బాత్రూములు మెయింటెనెన్స్ లేదు. చెత్త ఊడవటానికి వారానికి ఒకసారి ఒక అమ్మాయి ఆడగూతురు వచ్చి ఊడుస్తుందట రూముల్లో. అంటే పరిశుభ్రత లేకుండా బాత్రూంలో నీళ్లు బయటికి లీక్ అవుతూ ఉంటే ఆ వాసనకి ఉండలేక దోమలు పెరిగిపోయి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు, చిన్నపిల్లలు, వీళ్ళు కళాశాల ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, అట్లానే ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఎస్సీ బాలుర హాస్టల్ ఉందని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎస్సీ హాస్టల్స్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు. ఆయన నాడు నేడు కింద హాస్టల్స్ కూడా చేర్చి హాస్టల్స్ బాగు చేయాలనే నేపథ్యంలో ఉండగానే ప్రభుత్వం మారింది. బియ్యం ఈరోజు తినడానికి బియ్యం ఈరోజు సన్న బియ్యం అని చెప్తున్నారు, కానీ పురుగులు తిరుగుతూ ఉన్నాయి బియ్యంలో. ఇవాళ వీడియోలు కూడా తీసాం, తినే బియ్యంలో పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఇంత ఘోరంగా ఈరోజు మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి ఈరోజు ముఖ్యంగా ఎస్సీలు వాళ్ళకిచ్చే స్టైఫండ్ కానీ వాళ్ళకిచ్చే టాయిలెట్ నిమిత్తం కానీ ఈ డబ్బులు ఏమి ఇవ్వకుండా ఈ బిల్డింగ్ ఓనరే ఈరోజు ఖర్చు పెట్టి పెయింట్లన్నీ వేసాడు. కానీ మెయింటెనెన్స్, లైట్ లేవు, ఫ్యాన్ లేవు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఒక రూమ్ లో లైట్ లేకుండా 15 రోజుల నుంచి పిల్లలు ఉంటున్నారంటే అసలు ఏ విధంగా ఉంటున్నారో ఈరోజు పరిస్థితులు అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా దారుణమైన అంశం. మెయింటెనెన్స్ లేదు, ఈ డబ్బులు మరి లక్షల కోట్లు అప్పు తెస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం ఒక 13 నెలల్లో సుమారు 1,75,000 కోట్లు అప్పులు తీసుకొచ్చింది. అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారా అంటే కనీసం హాస్టల్స్ లో మెయింటెనెన్స్ కూడా డబ్బులు వేయట్లేదంటే అంత దారుణంగా ఈరోజు ఈ డబ్బుల్ని తింటున్నారో మింగుతున్నారో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడే మా ఎలక్ట్రీషియన్ కూడా పిలిచాం. ఇమీడియట్ గా లైట్లు ఇప్పుడు అరేంజ్ చేపిస్తున్నాను మా సొంత ఖర్చులతోటి. అట్లానే మా ఎస్సీ సోదరులు అందరం కలిపి కావాల్సిన ఫ్యాన్లు కూడా త్వరలోనే 2-3 రోజుల్లో ఆ ఫ్యాన్లు, లైట్లు మేము ఏర్పాటు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఆ యొక్క హాస్టల్ విద్యార్థుల కోసం మేము భరోసా తీసుకున్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మేము మా చేతనంత కృషి తప్పకుండా చేస్తాం. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముద్దు నిద్రపోతున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి గారికి కూడా నేను ఈరోజు ఈ యొక్క అభ్యర్థనని మీ ద్వారా, మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. దయచేసి హాస్టల్స్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిని వెంటనే పరిష్కారం చేయవలసిందిగా ఈరోజు విద్యార్థుల తరఫున మేము మాట్లాడుతూ సెలవు తీసుకుంటాం.